Hello everybody, welcome back to our channel. So in this session, we are going to learn 10th class mathematics probability. అసలు ఈ ప్రాబబిలిటీ అంటే ఏంటి, దానికి మ్యాథమెటికల్ డెఫినేషన్ మనం ఎలా ఇవ్వాలి, మ్యాథమెటికల్ మెజర్మెంట్ ఎలా ఇవ్వాలి. ఓకే స్టూడెంట్స్, మీరు క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మనం టాస్ వేస్తారు కదా. సో ఒక కాయిన్ని మనం టాసింగ్ చేసినప్పుడు అది గాలిలో నుంచి మన ఎర్త్ మీదకి పడే లోపల మన మైండ్లో ఒక సంఘర్షణ ఉంటుంది. అంటే హెడ్ పడుతుందా టైల్ పడుతుందా, టైల్ పడుతుందా హెడ్ పడుతుందా అని మన మైండ్లో మెదిలేటువంటి ఒక సంఘర్షణ, దానినే ప్రాబబ్లీ అంటాం. ప్రాబబ్లీ మేబీ హెడ్ పడవచ్చు టైల్ పడవచ్చు, రెండు పడే ఛాన్సెస్ లేవు ఇక్కడ. అంటే ఓన్లీ పడితే హెడ్ అన్నా పడాలి టైల్ అన్నా పడాలి. మనం ఎప్పుడు డిసైడ్ చేస్తాము, ఎర్త్ మీద పడ్డప్పుడు చూసి టైల్ పడితే టైల్ పడిందని, మరి హెడ్ పడితే హెడ్. అంటే ఇక్కడ మోసపోయే ఛాన్స్ అనేది లేదు కదా. అంటే ఒక కాయిన్కి బొమ్మ బరుసు అంటే హెడ్ టైల్ ఉంటాయి. అంటే రెండు వైపులా హెడ్ ఉంటే అది బయాస్ అవుతుంది. సో ఒక అన్బయాస్డ్ కాయిన్ అంటే ఎలా ఉండాలి, హెడ్ టైల్ ఉన్నటువంటి కాయిన్ని ఫెయిర్ కాయిన్ లేదా అన్బయాస్డ్ కాయిన్ అంటాం. మన డైలీ లైఫ్లో మీరు రోజు ఆడుకుంటూనే ఉంటారు. వైకుంఠపాళి ఆడేటప్పుడు చిన్న చిన్న మీకు పాచికలు వస్తారు చూసారా, డైస్. ఆ డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి కదా. ఒక్కొక్క ఫేస్ మీద నెంబర్స్ ఇస్తాడు. ఒక ఫేస్ మీద 1 2 3 4 5 6 నెంబర్స్ ఇస్తాడు. మీరు ఒకసారి త్రో చేసినప్పుడు, డైని త్రో చేసినప్పుడు మీకు 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు. సో ఈ పాచికలు విసిరే గేమ్ ఉంటుంది చూసారా, దానివల్ల మహాభారత యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఎలా అంటే శకుని కౌరవుల యొక్క నాశనాన్ని కోరుకుని వాళ్ళ పక్కన మంచిగా ఉంటూనే వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ తన పూర్వీకుల యొక్క అస్థికలు ఉంటాయి చూసారా, ఆ అస్థికల నుంచి మాయా పాచికలను తయారు చేస్తాడు. తను ఏం చెప్తే అవి వింటాయి అనమాట ఆ పాచికలు. సో ఆ మాయా పాచికల్ని తను ఒక్కసారి ఇలా రుద్ది ఇలా వేస్తే తను చెప్పినటువంటి నెంబరే పడుతుంది. సో అలాంటి మాయా పాచికలను తీసుకొచ్చి ఈ పాండవులు ఓడిపోయేట్టు చేసి కౌరవులకి పాండవులకి యుద్ధం వచ్చేట్టుగా కురుక్షేత్ర యుద్ధం జరిగి ఈ పాండవుల చేతిలో కౌరవులు నష్టపోయే విధంగా, ఈ పాండవుల చేతుల్లో కౌరవులు చనిపోయే విధంగా చేస్తాడు. ఆ విధంగా కౌరవుల మీద శకుని కక్ష తీర్చుకుంటాడు. సో ఈ పాచికలకి డైస్కి అంత శక్తి ఉంది. ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసనిస్పాతక జస్రహ ప్రహరం తిమిరలోక సమవాకారం అనవతరం ఆతని వేట నిత్యం ప్రమాదాలతో సయ్యాట. డైస్తో ఆడే గేమ్స్, ఈ పేకాట ఇవన్నీ కూడా నిత్యం ప్రమాదాలతో కూడుకున్నవి. అందుకని నేను ఈ పద్యం చెప్పాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాయిన్ని మనం టాసింగ్ చేసినప్పుడు అక్కడ శాంపుల్ స్పేస్ అంటే క్యాపిటల్ ఎస్ అంటాం. ఈ శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, మనకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అవుట్కమ్స్, హెడ్ వచ్చే ఛాన్స్ ఉంది, టైల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీటిని అవుట్కమ్స్ అంటారు. ఓకే స్టూడెంట్స్, మనకి ప్రాబబిలిటీకి మ్యాథమెటికల్ డెఫినేషన్ ఏమని రాయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఈవెంట్. ఈవెంట్ అంటే మనం ఒక కాయిన్ని టాసింగ్ చేసినప్పుడు దాన్ని ఈవెంట్ అంటాం. అంటే ఘటన, తెలుగులో ఘటన అంటాం, ఈవెంట్. మనం డై అంటే పాచికని త్రో చేసి చేయడం కూడా ఈవెంట్ అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ విచ్ ద ఈవెంట్ హ్యాపెండ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. సో ఇక్కడ మనకు ఒక కాయిన్ ని మనం టాసింగ్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ట్రయల్ 2 ఉన్నాయి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్, ఇక్కడ ప్రాబబిలిటీ ఫర్ గెటింగ్ హెడ్ పడే ఛాన్స్ ఎంత, ఛాన్స్ ప్రాబబిలిటీ అంటే ఛాన్స్ కదా, ప్రాబబ్లీ మేబీ అండ్ హెడ్ పడే ఛాన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయల్స్, ఇక్కడ మనకి హెచ్ ఉన్నాయి 1 ఉన్నాయి, 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే ఇక్కడ ఎన్ని హెచ్ టీ 2 ఉన్నాయి అంటే 1/2. అంటే మనకు హెడ్ పడే ఛాన్స్ 1/2 ఉంది. అలానే టైల్ పడే ఛాన్స్ తీసుకున్నట్లయితే ప్రాబబిలిటీ ఫర్ గెటింగ్ టైల్స్ ఈక్వల్ టు, ఇది కూడా టైల్ మనకు 1 ఉంది కాబట్టి 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2, 1/2. ఓకే స్టూడెంట్స్, ఈ ఈవెంట్ ని ఈక్వల్లీ లైక్లీ అంటాం. ఓకే స్టూడెంట్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక డైని మీరు ఒక డైస్ ని త్రో చేసినప్పుడు అంటే ఒక పాచికని మీరు ఇలా దొర్లించినప్పుడు సో అక్కడ వచ్చేటువంటి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 1 నుంచి 6 వరకు ఉంటాయి. దాన్ని శాంపుల్ స్పేస్ అంటాం. ఎస్ ఈక్వల్ టు మనకు 1 పడే ఛాన్స్ ఉంది, 2 పడే ఛాన్స్ ఉంది, 3 4 5 6 పడే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇట్లా ఒక్కసారి త్రో చేస్తే 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, ఇలా 6 వరకు పడవచ్చు నెంబర్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఫర్ గెటింగ్ ఈవెన్ నెంబర్. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, మనకు 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. సో ఇది ఈవెన్ నెంబర్స్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. అంటే ఇక్కడ టోటల్ ఛాన్సెస్ 6 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2 4 6 అంటే 3 ఉన్నాయి కాబట్టి 3/6. సో ఇలా మ్యాథమెటికల్ డెఫినేషన్ ఇస్తాం మనం ప్రాబబిలిటీకి. సో 3/6 అంటే ఎంత, 1/2.
ఇదే విధంగా ఫైండ్ ద ప్రాబబిలిటీ ఫర్ గెటింగ్ ఆడ్ నెంబర్స్. సో 1, 3, 5 ఉన్నాయి. ఇది కూడా ప్రాబబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే P ఆఫ్ O ఈక్వల్ టు ఆడ్ నెంబర్స్ 3 ఉన్నాయి కాబట్టి 3/6 ఈక్వల్ టు 1/2. సో ఇవి కూడా ఈక్వల్లీ లైక్లీ సమసంభవాలు అంటాం, సమానంగా సంభవించడానికి అవకాశం ఉన్నటువంటివి. 1975లో ఫిర్రే సింప్సన్ లాప్లస్ అనేటువంటి మ్యాథమెటిషియన్ దీనికి ప్రాబబిలిటీకి మంచి డెఫినేషన్ ఇచ్చారు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఒక బౌల్లో మనకు 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఈ బాల్స్ అన్నిటిని, ఈ రెడ్ బాల్స్, బ్లూ బాల్స్, వైట్ బాల్స్ అన్నిటిని మిక్స్ చేసి ర్యాండమ్గా, అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు కొత్త పదం వస్తుంది మీకు. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం లేదమ్మా, మనం ర్యాండమ్గా దాని వైపు చూడకుండా కళ్ళు మూసుకొని మనం ఒక బాల్ తీసినప్పుడు, సో ఇవన్నీ మనం కలిపేసి ఒక బాల్ తీస్తే అది రెడ్ బాల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, వైట్ బాల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, బ్లూ బాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా. అంటే ఈ మొత్తం మిక్సింగ్ చేసాం, మనం ఒక కళ్ళు మూసుకొని తీసాం, దానిలో మనం ఒకటి తీసినప్పుడు రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎంత, బ్లూ అయ్యే ఛాన్సెస్ ఎంత, వైట్ అయ్యే ఛాన్సెస్ ఎంత. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఫర్ గెటింగ్ రెడ్ బాల్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ R ఈక్వల్ టు రెడ్ బాల్ మాత్రమే రావడానికి ప్రాబబిలిటీ ఆఫ్ R ఈక్వల్ టు ఇక టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. అంటే 8 డినామినేటర్లో వేస్తాం. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? మనకు 3 ఉన్నాయి కాబట్టి 3 రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 3/8. అలాగనే మనం తీసిన ఆ బాల్ బ్లూ బాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయిగా. సో ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ బాల్ P ఆఫ్ B ఈక్వల్ టు, సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 8 ఉన్నాయి. బ్లూ బాల్స్ 2 ఉన్నాయి కాబట్టి 2/8. అలాగనే మనం తీసినటువంటి ఆ బాల్ వైట్ బాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయిగా. సో వైట్ బాల్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ బాల్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 8. సో ఒక వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3/8. అంటే ఇక్కడ చూడండి, బ్లూ బాల్స్, వైట్ బాల్స్ రెండు ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, మనం ఒక ఈవెంట్కి, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి మనం ప్రాబబిలిటీ తీసుకున్నప్పుడు ఆ ప్రాబబిలిటీ ఎప్పుడూ కూడా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ E లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 0కి 1కి ఈక్వల్ గాను, 0 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ ఈక్వల్ గాను ఉంటాయి. ఎలా అంటే చూడండి, మనం ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఎంత వచ్చింది? 3/8 వచ్చింది కదా. సో వీటన్నిటిని మనం ఎడిషన్ చేస్తే 1 వస్తుంది. చూడండి, 3/8 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ బాల్ ఎంత వచ్చింది? 2/8 ప్లస్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ బాల్ ఎంత వచ్చింది? 3/8. సో ఈ మూడింటిని మనం ఎడిషన్ చేసేస్తే 8/8 ఎంత? 1 కదా. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఒక కాయిన్ని మనం టాస్ చేసినప్పుడు మనకు ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ అంటే హెడ్ పడే ఛాన్సెస్ ఎన్ని? 1/2. అలానే ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ ఈక్వల్ టు 1/2. సో ఈ రెండింటిని మనం ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది కదా. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E అంటే హెడ్ పడే ఛాన్సెస్ ఏమో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ E అనుకుంటాం. ఇక్కడ హెడ్ పడకుండా టెయిల్ పడితే అది ఫెయిల్ అయ్యి కదా. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్ ఏమంటాం? అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E అంటే జరిగింది, జరగకుండా ఉండేది ఉంది కదా. అంటే హెడ్ పడింది, టెయిల్ పడకుండా ఉండేది ఉంది కదా. దాన్ని మనం ఏమంటాం? ప్రాబబిలిటీ ఆఫ్ E బార్ అంటాం. ఈక్వల్ టు 1 అంటే హెడ్ పడే ఛాన్సెస్, హెడ్ పడకూడని ఛాన్సెస్ రెండింటిని కలిపితే 1. సో ప్రాబబిలిటీ ఆఫ్ E ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ E బార్ అని రాయొచ్చు. లేదా ప్రాబబిలిటీ ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ E. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ ఎంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.